మంత్రి కొండా సురేఖ వరంగల్ జిల్లా పర్యటన ఉత్కంఠ రేపుతోంది. సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్యల తర్వాత తొలిసారి సురేఖ వరంగల్ జిల్లాకు వచ్చారు. దీంతో జిల్లా పర్యటనలో మంత్రి ఎలా స్పందిస్తున్నారు అనే ఆసక్తి రాజకీయ వర్గాలలో నెలకొంది. ఇక వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న కొండా సురేఖ రాజకీయ అంశాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలు అలాగే వాటికి నో కామెంట్స్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మౌనిష్ అందిస్తారు. మౌనిష్, చెప్పండి. నేడు వరంగల్లో మంత్రి కొండా సురేఖ పర్యటించారు. ముఖ్యంగా రంగశాయిపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి వన మహోత్సవ కార్యక్రమానికి అయితే ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ హాజరు కావడం జరిగింది. అయితే కొండా సుష్మిత పటేల్ చర్చ జరుగుతున్న నేపథ్యంలో వరంగల్లో మంత్రి పర్యటనకైతే ఒక ఆసక్తి నెలకొందనే చెప్పుకోవచ్చు. ఆసక్తి నెలకొనగా తాను ఎలాంటి కామెంట్స్ చేయకుండా, ఎలాంటి రాజకీయ పరంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా వెళ్ళిపోవడం ఒక ఊహాత్మకమైన మౌనంగానైతే అభివర్ణించారు. అయితే తనకు మంచి జరగాలంటూ తనకు నచ్చినటువంటి నాగలింగం మొక్కనైతే తన నియోజకవర్గంలో మొక్కను నాటి ఉత్సాహం అయితే కనబర్చినారు. అదేవిధంగా స్టేజ్ పైన అధికారులతో పాటు మహిళలకు సెల్ఫీ ఇస్తూ ఇటు ఫొటోస్ కూడా దిగుతూ అయితే జోష్గా కనిపించారు మంత్రి కొండా సురేఖ. అయితే కొండా సురేఖ ఊహాత్మకమైన మౌనం వెనుక అధిష్టానం నుంచి ఏమైనా సందేశాలు వచ్చాయని తనకి ఒక క్లారిటీగా ఉన్నట్టుగా అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. ఇప్పటికే ఎలాంటి రాజకీయ సంబంధించిన విషయాలు మాట్లాడకుండా ఇటు కొండా సుష్మిత పటేల్ మాట్లాడిన వ్యాఖ్యలకు కూడా ఎలాంటి వాక్యాలకు సంబంధించి వివరణ ఇవ్వలేదు. కేవలం ప్రభుత్వ పరంగా కార్యక్రమాలకు మాత్రమే హాజరై వెళ్ళిపోవడం జరిగింది. మీడియా వారు కూడా అడిగే ప్రశ్నలకు కూడా ఎలాంటి సమాధానాలు చెప్పకుండా నో కామెంట్స్ అనేది వెళ్ళిపోవడం జరిగింది. అయితే తాను తన కొండా సురేఖ యొక్క మౌనం వెనుక ఊహాత్మకమైన మౌనం అయితే ఉందని చెప్తున్నారు. అధిష్టానం నుంచి ఏమైనా సంకేతాలు వచ్చాయంటూ కూడా కొందరైతే అభిప్రాయపడుతున్న పరిస్థితి కూడా కనిపించింది. అదే నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎవరిని మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యే ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పడంతో తాను కూడా మౌనం వహిస్తున్నట్టు ఇక్కడ అయితే కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే కొండా సురేఖపై నేడు క్రమశిక్షణ కమిటీ ఏఐసిసి బీసీసీకి తుది నివేదిక ఇవ్వనుంది. చర్యలు తీసుకోవాలంటూ కమిటీ ఇప్పటికే చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే పార్టీ క్రమశిక్షణ కంటే వ్యక్తుల పదవులు ముఖ్యం కాదని, పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలను ఉపేక్షిస్తే పార్టీకి నష్టం కలుగుతుందంటూ ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ కూడా అభిప్రాయపడిన నేపథ్యంలో ఇటు కొండా సురేఖ మౌనం వెనుక ఎలాంటి రాజకీయ సంబంధించిన వివరణ ఇవ్వకపోవడం, తాను తన ముఖంలో జోష్ కనిపించడం అయితే ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. అధిష్టానం నుంచి ఏమైనా సంకేతాలు వచ్చాయనే అభిప్రాయం అయితే కొందరిలో వ్యక్తం అవుతున్నాయి. రమ్య. రైట్, థ్యాంక్ యూ మౌనిష్.